తర్వాత కాస్ట్ అంటారు. కాస్ట్ అంటే హైదరాబాద్లో ఇంత అయింది, ఢిల్లీలో ఇంత అయిందని చెప్తున్నారు. డేటా తీసుకోవాలండి. ఏదో తెలిసి తెలియని డేటాతో మాట్లాడకూడదు. డేటా తీసుకోవాలి. హైదరాబాద్లో 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ పిలిచారు. ఆ తర్వాత ఆ 7 లక్షల్ని 10,34,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్ట్ చేశారు. టెండర్ పిలిచింది 7 లక్షలకే, కానీ డీవియేషన్లో కన్స్ట్రక్షన్ చేయించింది 10,34,000 చదరపు అడుగులు. టెండర్ పిలిచింది 615 కోట్లు, కానీ డీవియేషన్ అన్నీ చేసుకొని పే చేసింది 1,423 కోట్లు. టెండర్ పిలిచింది 615 కోట్లు, పే చేసింది ఫైనల్గా కాంట్రాక్టర్కి 1,423 కోట్లు. అంటే చదరపడుకి 13,768 రూపాయలు అయింది. చదరపడుకి ఫైనల్గా అయింది 13,765 రూపాయలు. ఏ రోజైతే టెండర్ 7 లక్షలు పిలిచారో దాని అమౌంట్ తీసుకొని 7 లక్షలు డివైడ్ చేసి ఇంత అయిందని బయటకు చెప్పారు. తప్పండి, అలా చెప్పకూడదు. ఎప్పుడైనా ఒక వర్క్ పిలిచిన తర్వాత దాని డీవియేషన్స్ ఉంటాయి, అడిషనల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కలిసి ఎంత అయిందో చెప్పాలా. ముందేముంది, స్ట్రక్చర్కి కొంత బిల్ చేసేసి స్ట్రక్చర్ అయిన తర్వాత ఎంఈ ఇంకొక టెండర్ పిలిచి, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో టెండర్ పిలిచి, ఐటీకి ఇంకొక టెండర్ పిలిస్తే బోలెడంత అవుద్ది. అవన్నీ తీసుకోవాలా. ఈరోజు మేము చెప్తున్నాం, ఇక్కడ 15,000 నుంచి 16,000 ఐకానిక్ మౌంట్స్ అవుతాయి స్క్వేర్ ఫీట్కి. ఇవి ఐకానిక్ టవర్స్. మేము దాచటంలా 15,000 నుంచి 16,000 రూపాయల దాకా అవుతాయి. కానీ అక్కడ 13,768 రూపాయలు చదరపు అడిగితే అది చెప్పటంలా. ఫస్ట్లో ఏదైతే టెండర్ పిలిచారో, ఇది కొంత దానికి ఏదో స్ట్రక్చర్కి పిలిచారో దాని మీద చెప్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ తీసుకుంటే 6,94,000కి 6,94,000 చదరపు అడుగులకి 862 కోట్లు టెండర్ పిలిచారు వాళ్ళు. తర్వాత డీవియేషన్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా పే చేసింది ఎంతంటే 1,174 కోట్లు. ఫైనల్గా 1,174 కోట్లు, ఇంక్లూడింగ్ ఎంఈపీ కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే చదరపడికి 16,916 రూపాయలు ఢిల్లీకి అయింది. 16,916 రూపాయలు.